ఉక్రెయిన్కు భారత శాంతి పరిరక్షణ దళాలు పంపాలన్న జేడీ వాన్స్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చినట్లు సమాచారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన అనేక ప్రయత్నాలు సఫలం కాలేదు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన కొన్ని రోజుల తర్వాత ఓవల్ ఆఫీసులో జరిగిన భేటీలో భారత దళాలను పంపిద్దామని జేడీ వాన్స్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన అనేక ప్రతిపాదనలతో ఇరు దేశాలతో మాట్లాడారు. అవన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో భారత్ నుంచి శాంతి పరిరక్షణ దళాలను పంపిద్దామని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సూచించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన పుస్తకంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. రెజ్యూమ్ చేంజ్ పేరుతో రచయితలు మ్యాగీ హ్యాబర్మాన్, జొనాథన్ స్వాన్ రాసిన పుస్తకం జూన్ 23న విడుదలైంది. అందులో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు కోసం అమెరికా సర్కారు చేసిన ప్రయత్నాలను రచయితలు ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకు విశ్రాంత సైనిక లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ యుద్ధం ముగింపునకు ఓ ప్రణాళిక సమర్పించారు. విదేశీ సైనిక దళాల సాయంతో కాల్పుల విరమణను పర్యవేక్షించే ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు. ఐరోపా దేశాల నుంచి శాంతి పరిరక్షణ దళాలను పంపించాలన్నారు. ఉక్రెయిన్ రష్యా ప్రత్యేక రాయబారి చేసిన ప్రతిపాదనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం తెలిపారు. నాటో దేశాలకు చెందిన సైనిక బలగాలను ఉక్రెయిన్లోకి పంపితే అది రష్యాను మరింత రెచ్చగొట్టినట్లవుతుందన్నారు. దానివల్ల ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో దిగాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందని వాన్స్ అంచనా వేశారు. అందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించిన వాన్స్ ఐరోపాయేతర దేశాల బలగాలను పంపిద్దామని పేర్కొన్నారు. అందుకు భారత్, సౌదీ పేర్లను ఆయన ప్రతిపాదించారు. అయితే వాన్స్ ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చినట్లు పుస్తక రచయితలు పేర్కొన్నారు. భారత్ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని మూల్యం చెల్లించుకోవాలని అనుకోదని ట్రంప్ అన్నట్లు రెజ్యూమ్ చేంజ్ పుస్తక రచయితలు తెలిపారు.